ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. రైతు సోదరులకి, రైతు అమ్మలకి, సోదరిమణులకి తప్పకుండా మన వీడియోని 10 మందికి షేర్ చేయాలని మనవి. 2 ప్రాంతాల గురించి చెప్పుకున్నాం మనం. కోస్తా ఆంధ్ర గురించి చెప్పుకున్నాం, అలాగే రాయలసీమ ప్రాంతం గురించి చెప్పుకున్నాం, సుబ్బారెడ్డి గారు కూడా సమాధానం చెప్పుకున్నాం. ఇప్పుడు మనము జూలై నెలలో తెలంగాణ ప్రాంత వర్షాకాలం ఖరీఫ్ సీజన్ ఎలా ఉండబోతుంది, ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి, వర్షం ఎలా ఉంటుంది, సమృద్ధి వర్షాలు ఉన్నాయి. ఏం భయపడకండి, మీరు కంగారు పడద్దు. వర్షం వరుణదేవుడి యొక్క అనుగ్రహం రైతు మీద ఉంది. తప్పకుండా వర్షపాతం ఆధారంగా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఉత్తర తెలంగాణ చూసుకుంటే మనం ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ పరిసర ప్రాంతాల్లో నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వర్షపాతం కూడా కాస్త ఎక్కువగానే భారీగానే ఉంటుంది. కనుక వరి జూలై మొదటి వారంలో లేదా రెండో వారంలో నారు పోసుకోవడానికి లేదా స్వల్పకాలికమైన రకాలను నాటుకోవడానికి ఇది అనుకూలవంతమైన సమయం. ఇతర పంటలు అంటే పత్తి జూలై మొదటి వారంలోనే పత్తి నాటండి, ఎందుకంటే విత్తుకోవడం పూర్తి చేస్తే చాలా మంచిగా ఉంటుంది. అలాగే సోయాబీన్ ఉత్తర తెలంగాణకు చాలా లాభదాయకమైనటువంటి పంట సోయాబీన్. మొక్కజొన్న మరియు పెసర, మినుము, అదే మక్కలు అంటారు. మక్కలు, పెసర, మినుము లాంటి పప్పు ధాన్యాల పంటలు కూడా మీరు ఈ యొక్క ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వేసుకోవచ్చును, అనుకూలంగా ఉంటుంది. ఇక కూరగాయలు లేదా ఆకుకూరలు అనుకోండి, టొమాటో, వంకాయ, మిరప, ఈ నార్లు నాటితే చాలా మంచిది. తోటకూర, పాలకూర, చుక్కకూర వేసుకోవడానికి అనుకూలవంతమైన సమయం జూలై మొదటి వారం. పూలు మరియు పళ్ళు ఏవి వేసుకుంటే మంచి అంటే ఇక్కడ ముఖ్యంగా బాగా పండేది గులాబీ, బంతి కూడా బ్రహ్మాండం పడుతుంది. ఈ 2 పంటల్లో పూల పంటలు చాలా మంచి బ్రహ్మాండం ఉంటాయి. ఇవి 2 నాటుకోవచ్చు. అలాగే పళ్ళల్లో బొప్పాయి, జామ, మామిడి, ఇవి కొత్త మొక్కలు నాటడానికి గుంతలు సిద్ధం చేసుకోవచ్చు జూలై ఫస్ట్ వీక్లోనే. లాభాలు బ్రహ్మాండం ఉంటాయి. ఈసారి వాతావరణం బాగా ఉంది, వర్షాలు సమృద్ధిగా ఉన్నాయి. కాబట్టి సోయాబీన్, పత్తి ద్వారా మంచి లాభాలు ఉండే అవకాశం ఉంది. నల్లరేగడి నెలల్లో కూడా తేమ ఎక్కువగా ఉంది కాబట్టి నిల్వ ఉంటుంది, తప్పకుండా బలంగా ఉంటుంది. జూలై 2వ వారం దాటిన తర్వాత పత్తి విత్తనం నాటడం మంచిది కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది జూలై 2వ వారం తర్వాత నాడదాలని అనుకుంటున్నారు. వద్దు, జూలై 2వ వారం లోపల మీరు నాటేయాలి, దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాగే నీరు నిలిచే లోతట్టు పొలాల్లో మొక్కజొన్న, పెసర వేయకూడదు. వేరుకుళ్ళు రోగం వచ్చే అవకాశం కనబడుతుంది, జాగ్రత్త. దక్షిణ తెలంగాణ అంటే మహబూబ్నగర్, నల్లగొండ, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల జిల్లాల వైపు వచ్చేస్తే ఈ ప్రాంతాల్లో ఎర్ర నేలలు అంటే చెలక నేలలు, చెలకలు అంటారు. ఎర్ర నేలలు ఎక్కువగా వర్షపాతం ఉత్తర తెలంగాణతో పోలిస్తే కొంత తక్కువగా ఉంటుంది నిజంగా చెప్పాలంటే. బట్ వరి, నాగార్జున సాగర్ లేదా జూరాల వంటి ప్రాజెక్టుల కింద నీటి లభ్యత ఉంది కాబట్టి జూలై ఆఖరి వరకు కూడా స్వల్ప మధ్యకాలిక వరి రకాలు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే ఇతర పంటలు ఏమి వేసుకోవచ్చు అంటే వేరుశనగ, ఆముదం, క్యాస్టర్ ఆయిల్ అంటారు కదా, ఆముదం గింజలు వేసుకోవచ్చు, ఆముదం నాటవచ్చు. దక్షిణ తెలంగాణ వాతావరణానికి చాలా లాభదాయకమైంది కంది, అంతర పంటగా వేయచ్చు. అంటే వేరుశనగ పంటలోనూ ఆముదం పంటల్లో కూడా కంది పంట వేస్తే మాత్రం అద్భుతం. అసలు కందులు దక్షిణ తెలంగాణలో అంత బ్రహ్మాండంగా పడుతుంది, అద్భుతమైనటువంటి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే అంతర పంటలో చాలా అనుకూలంగా కంది ఉంటుంది. ఇక సజ్జలు, జొన్నలు, ఇవి కూడా బ్రహ్మాండం ఉన్నాయి. ఇక కూరగాయలు, ఆకుకూరల విషయానికి వచ్చేస్తే బెండకాయ, దొండకాయ, గోరు చిక్కుడు, ఆనపకాయ, ఇవంటి పందిరి జాతి పంటలు బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే గోంగూర, కొత్తిమీర ఈ ప్రాంతాల్లో బాగా బ్రహ్మాండం, టేస్టీగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఈ చాలామంది గుంటూరు గోంగూర అంటారు, కానీ మరి ఇక్కడ ఈ దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి గోంగూర కూడా బ్రహ్మాండమైనటువంటి టేస్ట్ ఉంటుంది. కొత్తిమీర చాలా మంచి సువాసన, అసలు కొత్తిమీర అద్భుతమైనటువంటి, మరి ఎందుకో ఈ ప్రాంతంలో కొత్తిమీర చాలా లేలేతగా, అసలు ఆ వాసన చూస్తుంటేనే ఒక మట్టి వాసన బ్రహ్మాండంగా వస్తూ ఆ కొత్తిమీర వంట తెలిసిపోతుంది మనకి, అటువంటి టేస్ట్ ఉంటుంది. ఇక్కడ గోంగూర, కొత్తిమీర పంటలు బాగా పండించవచ్చు, మంచిది. ఇక పూలు పళ్ళ విషయానికి వస్తే చామంతి, కనకాంబరం, పూల సాగుకు అనుకూలవంతమైన సమయం. తక్కువ నీటితో ఉండేటువంటి సీతాఫలం, తెలంగాణ మార్కెట్ అంటేనే ఆ సీజన్లో సీతాఫలం. ఇక్కడ వచ్చేటువంటి సీతాఫలం దేనికి సరితూగదు, అద్భుతమైనటువంటి సీతాఫలం ఉంటుంది. ఇక జామ, నిమ్మ పర్వాలేదు. ఇంకా జామ, నిమ్మ అంటే మనకి రాయలసీమ జామకాయ బ్రహ్మాండంగా ఉంటుంది. జామ, నిమ్మ కూడా తోట లాభదాయకమైన తోటలు బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి మంచి సమయం జూలై 1వ వారంలో ఇది వేసుకోవచ్చు. లాభాలు దానివల్ల విశేషాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎండలు ఎక్కువ, వర్షాలు మోస్తరుగా ఉంటాయి కాబట్టి
ఆముదము, కంది, వేరుశనగ పంటలు ఇక్కడ వాతావరణాన్ని తట్టుకొని లాభాలు పండించే అవకాశం ఉంటుంది. అలాగే నీటి వసతి తక్కువగా ఉన్న ఆరుతడి భూముల్లో ఎక్కువ నీరు డిమాండ్ చేసే లాంగ్ డ్యూరేషన్ అంటే కాల పరిమితి కలిగినటువంటి వరి రకాలు వేయొద్దు. షార్ట్ టర్మ్ వరియాలి అంటే సోయాబీన్ ఈ ప్రాంత వాతావరణానికి అంతగా సెట్ కాదు కాబట్టి సోయాబీన్ వేయకూడదు. ఇక మధ్య తెలంగాణ అంటే హైదరాబాద్ చుట్టు పరిసరాలు, రంగారెడ్డి, మెదక్, నల్గొండలోని కొన్ని భాగాలు ఇక్కడ మిశ్రమ నేలలు, ఎర్ర నేలలు ఉంటాయి. ఇక్కడ రంగారెడ్డి నల్లరేగడి నీళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి మార్కెట్ హైదరాబాద్కి దగ్గరగా ఉండడం వల్ల కూరగాయలు, పూల సాగుకి ఇది హాట్. అలాగే ద్రాక్ష అసలు బంగారాన్ని పంటది ఇక్కడ ఈ చుట్టుముట్టు హైదరాబాద్లో పళ్ళ తోటల్లో బ్రహ్మాండంగా మీకు ద్రాక్ష బాగా పండుతుంది. కూరగాయల సాగు కూడా మంచి డెవలప్మెంట్, మంచి అభివృద్ధి ఉంటుంది. పూల సాగు కూడా ఇది చాలా మంచి పర్ఫెక్ట్. కాబట్టి తప్పకుండా వరి బోర్ల కింద లేదా చెరువుల కింద జూలై నెలలో నాట్లు వేసుకుంటే చాలా మంచిది. కూరగాయలు కూడా లాభదాయకం ఉంటుంది. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ నార్లు పోసుకునే సమయం చాలా మంచి జూలై మొదటి వారంలో. టమాటో, పచ్చిమిర్చి, బెండకాయ, దొండ, తోటకూర, పాలకూర, పుదీనా, కొత్తిమీర నిరంతరం వేసుకోవచ్చు, కంటిన్యూగా వేసేయచ్చు మీరు. ఇతర పంటల్లో మొక్కజొన్న, కంది, పత్తి తప్పకుండా మొదటి వారం లోపలే అంటే నాకు తెలిసి 4వ తేదీ లోపల వేసేసుకోవడం చాలా మంచిది. ఇక బంతి, మల్లె, కనకాంబరం, డ్రాగన్ ఫ్రూట్, జామ, అత్తిపండు అంటే అంజీర్ అంటారు కదా, అత్తి తోటలు నాటడానికి అనుకూలంత సమయంగా చెప్పవచ్చు. సో ఇవి ముందస్తుగానే ఈ నగర మార్కెట్లో దగ్గర ఉండడం వల్ల జూలైలో వేసే ముందస్తు క్యాబేజీ, క్యాలీఫ్లవర్, మిరప, టమాటా పంటల్ని సెప్టెంబర్, అక్టోబర్ నాటికి మార్కెట్లోకి భారీ డిమాండ్ వచ్చేస్తుంది. బంపర్ లాభాలు పొందుకునే గ్యారంటీ పంటలు వేయచ్చు. మరి ఏం చేయకూడదు అంటే డ్రైనేజీ వ్యవస్థ అంటే నీటిపారుదల సౌకర్యం లేని నేలల్లో టమాటా, మిరపనాలు నాటొద్దు. నీళ్లు నిలబడితే మాత్రం కుళ్ళిపోతాయి, అది తెలిసిన విషయమే. బట్ నేను చెప్పడాగా చెప్తున్నా అంతే. జూలై నెల వ్యవసాయ సూచనలు రైతుకు కీలకమైన విత్తన శుద్ధి. తప్పకుండా ఈ ఫంగస్ రాకుండా విత్తనాలని ముందుగానే శుద్ధి చేసి దాన్ని తప్పకుండా మీరు కనుక అప్పుడు పంటను విత్తితే దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది, బాగా ఉంటుంది. వర్షపు నీరు నిలవకుండా చూసుకోండి, తప్పకుండా మీకు బలంగా ఉంటుంది. అలాగే అంతర పంటల్లో ముఖ్యంగా పత్తి, మొక్కజొన్నలో కంది 6:1 లేదా 8:1 నిష్పత్తిలో అంతర్ పంటగా కనుక మీరు కంది వేస్తే అద్భుతమైన ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి తప్పకుండా మీరు కంది కూడా వేసే ప్రయత్నం చేయండి. జూన్ ఆఖరి వారంలో మరి వరి నాలు పోసుకుంటుంది చాలామంది. మరి ఎట్లా అంటే నిజంగా చెప్పాలంటే రైస్ వెరైటీ అంటే జూన్ ఆఖరి వారంలో రైస్ వెరైటీ అంటే మీ దగ్గర ఉన్నటువంటి నీటి వసతి మీద ఆధారపడి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే జూన్ ఆఖరు నారు పోయడం చాలా మంచి నిర్ణయం. అయితే దీర్ఘకాలికమైనటువంటి రకాలకు లాభాలు మరి జాగ్రత్తల కింద మనం చెప్తాను నేను మీకు. జూన్ ఆఖరి వారంలో నారు పోస్తే జూలై చివరి నాటికి నాట్లు పూర్తవుతాయి. దీనివల్ల పంట అక్టోబర్, నవంబర్ నాటికి కోతకు వస్తుంది. ఈ సమయంలో వాతావరణంలో ఉండే పగటి ఉష్ణోగ్రతలు, రాత్రి చలి వరి గింజ గట్టిపడడానికి బాగా ఉపయోగపడుతుంది. గింజ బరువు కూడా బాగా పెరుగుతుంది, దిగుబడి కూడా బాగా వస్తుంది. తెగుళ్ళ ఉధృతి ఎక్కువ. జూన్ ఆఖరిన నారు పోసి ముందస్తుగా నాటు వేసుకుంటే ఉల్లికోడు, కాండం తొలిచే పురుగు మరియు సుడిదోమ వంటి తెగుళ్ళు మనకి కొద్ది ప్రభావం చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. కనుక జూన్ ఆఖరిలో వేయగలితే మంచిది. ఎలాగూ మనకి వర్షాలు పడుతున్నాయి కదా, అంటే తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా చెప్తున్నాను నేను. కాబట్టి ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షణ, నవంబర్ నెలలో వచ్చే తుఫానులు, అకాల వర్షాల కంటే ముందే పంట చేతికి వచ్చేస్తుంది కాబట్టి పంట నష్టపోయే ప్రమాదం కూడా తప్పుతుంది. కనుక జూన్ ఆఖరున మీకు వర్షాభావ అనుకూలత ఉంటే కనుక తప్పకుండా మీరు జూన్ ఆఖరిలో వేసుకునే ప్రయత్నం చేయండి, మంచిది. దీర్ఘకాల రకాలు అంటే 140-150 డేస్ ఉన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి బీపీటీ 5204 అంటే సాంబా మసూరి, తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ అంటారు దాన్ని, తెలంగాణ సోనా 15048, హెచ్ఎంటీ సోనా లేదా జగిత్యాల రకాలు చేయాలనుకుంటే మాత్రం జూన్ ఆఖరు వారమే లాస్ట్ డేట్. అవి చాలా దీనికంటే ఆలస్యం అయితే చలి తీవ్రత ఎక్కువై ఈ రకాల్లో పొట్టదశ దెబ్బతినిపోతుంది. కాబట్టి గింజలు ఈ తాలైపోతాయి అంటే చాటు అయిపోతాయి అంటారు వాటిని. మధ్యకాలిక రకాలు 120-135 డేస్ వీటికి కూడా జూన్ ఆఖరి నుండి జూలై మొదటి వారం వరకు నారు పోసుకోవడానికి చాలా అనుకూలవంతమైన సమయం. అంటే ఎప్పుడు పోయొద్దు అంటే స్వల్పకాలిక రకాలు అయితే మీరు 100-110 రోజుల స్వల్పకాలిక రకాలు, ఉదాహరణకు MTU 1010, కూనరాం రకాలు వేయాలనుకుంటే జూన్ ఆఖరణ నారు పోయక్కర్లేదు. ఓకే, జూలై 2వ వారం లేదా జూలై ఆఖరి వరకు కూడా మీరు ఆగి అప్పుడు నారు పోసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నీటి ఎద్దడి, వర్షభావం ఉంటే మీ ప్రాంతంలో ఇంకా బోలో నీరు పెరగకపోయినా లేదా కాలువల నీటి విడుదల ఆలస్యమేలా ఉన్నా నారు ముదిరిపోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితుల్లో జూలై మొదటి వారానికి వాయిదా వేసుకోవడం మోరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జూలై కల్లా మీకు బోర్లు కొంత నీళ్ళు ఇంకే అవకాశం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. మీ బోర్ల కింద కానీ బావుల కింద కానీ నీటి వసతి ఉండి మీరు సాంబా మసూరి, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా లాంటి రకాలు వేయాలనుకుంటే నిస్సందేహంగా జూన్ ఆఖరి వారంలోనే అంటే
రాబోయేటువంటి 2-3 రోజులలో మీరు తప్పకుండా మనం నాట్లు వేసుకోవచ్చు, నారు పోసుకోవచ్చు. ఇది అత్యుత్తమ సమయంగా చెప్పబడుతుంది. ఇది 2 రకాలుగా చెప్పాను నేను. కాబట్టి దీన్ని చూసుకొని జాగ్రత్త పడుతూ ఈ యొక్క జూన్ ఆఖరి వారం కానీ జూలై మొదటి వారంలో మీరు చేసేటువంటి రైతు చేసేటువంటి పంట పొలాల పనులు మంచి పంట దిగుబడి వచ్చి ఆనందకరమైన ధనధాన్య వృద్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొకసారి రైతులకి శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.